వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 102వ కీర్తన 3వ చరణం. పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోచున్నవి. ప్రైజ్ లార్డ్. దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, పొగ ఎగిరిపోయినట్లుగా మన దినాలు తరిగిపోచున్నాయంట. అవును కదండి. ఒక బాగా ధనవంతుడు తను సంపాదించే ధనాన్ని టైంతో పోల్చుకుంటాడు. 1 మినిట్కి నేను ఎంత సంపాదిస్తున్నా, 60 సెకండ్స్కి నేను ఎంత సంపాదిస్తున్నా, 1 అవర్కి నేను ఎంత సంపాదిస్తున్నా అని క్యాల్కులేషన్ వేసుకుంటూ ఉంటాడు. అంటే మినిట్ టు మనీ లాగా చేసుకుంటాడు. ముఖేష్ అంబానీ బాగా ఉన్నవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ ప్రతి క్షణం ఒక్కొక్క రూపాయిని, ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సెకండ్కి ఎన్ని రూపాయలు నేను సంపాదిస్తున్నాను అనే సంపాదన మీద ఆ రూపాయిని వాళ్ళు చూపిస్తారు. మనం చూపించగలిగేది ఏదైనా ఉందంటే, బాగా బిజీ షెడ్యూల్లో, అంటే విపరీతమైన పనులు, ఏదో ఒక పనులు పెట్టుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. లేదంటే పరిచర్యలో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే కుటుంబ బాధ్యతలు లేదా కుటుంబ సమస్యలు, వీటిలో ఉన్న వాళ్ళకి వీటన్నిటి గురించి, సమయం గురించి తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఎంత సమయం ఈజీగా గడిచిపోతుందో, ఎంత సమయం ఏంటి అప్పుడే టైం అయిపోయిందా. కొంతమంది ఇంటి దగ్గర ఉండి పనులన్నీ చేసుకుంటూ ఉంటే, అమ్మో ఇంత టైం అయిపోయిందా అంటారు. ఇంత టైం గడిచిపోయింది అప్పుడే అని అంటారు. ఒక భక్తుడు అడుగుతున్నాడు, కీర్తన గ్రంథంలోనే 90వ కీర్తనలో 12వ చరణంలో ఉంటుంది, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథంలో మోషే గారు అడుగుతున్నాడు, ఆయన ప్రార్థనలో ఏమని అంటున్నాడు, జ్ఞాన హృదయం కలుగజేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మనకి ఆయనకంట జ్ఞాన హృదయం కావాలంట. అవునండి, మన జ్ఞాన హృదయంతో ఈ దినాన్ని మనం ఎలా గడిపాము, ఈ రోజుని మనం ఎలా గడిపాము, అదే వేదంతోనా, అదే దుఃఖంతోనా, అదే సమస్యతోనా, అదే మనకున్న ఆలోచనతోనా అలా గడిపేసామా, లేకపోతే దేవునితో గడిపామా, ఎలా గడిపాము అనే దాన్ని మనకి జ్ఞాన హృదయం అనేది కావాలంట. జ్ఞాన హృదయం ఏం చేస్తుందంటే, ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంది, మనం ఏ నిమిషం ఏం చేసాము అనేది మనకు తెలియజేస్తుంది. లేదంటే మన దినం ఎట్లా గడిచిపోయింది అని అనుకుంటే, కీర్తనలోనే 31వ కీర్తన 10వ చరణంలో ఏమని ఉంటుందంటే, నా బ్రతుకు దుఃఖంతోనూ వెళ్ళబుచ్చున్నాను, నిట్టూర్పులు విడుస్తూ నా ఏండ్లు గడుచున్నవి, నా దోషములు బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, ఆయన దుఃఖంతోనే బ్రతుకు, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దుఃఖం, నిట్టూర్పులు, బాధ, వేదన, ఇవన్నీ అతన్ని ఆ ఏళ్ళు గడిచిపోయేటట్టు చేస్తున్నాయంట. కొంతమంది జీవితంలో దుఃఖమే మిగిలిద్ది, కొంతమంది జీవితంలో వేదనే ఉంటుంది. ఎందుకంటే ఆ వేదన, ఆ దుఃఖం ఎందుకు ఇస్తున్నాడంటే, ఆయన ఇక్కడ దుఃఖించేవారు సంతోషించే టైం ఒకటి వస్తుంది. మన దుఃఖం ఆయన నాట్యంగా మార్చాలనుకుంటున్నాడు. ఎందుకంటే మన దినముల పరిమాణం పొగవలే గడిచిపోతున్నాయి, పొగవలే అవి గడిచిపోతున్నాయి, కానీ వాటి వల్ల మనకి ఏమీ ఉపయోగం లేనట్టుగా ఉంటుంది. మనం ఈ దినము, ఈరోజు మనం గడిపామంటే దానికి ఒక సాధ్యకారత ఉండాలి. మన జీవితంలో దుఃఖం, నిట్టూర్పులు వస్తున్నాయంటే ఆ దుఃఖం, నిట్టూర్పులకి నివారించగలిగిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని నీ దుఃఖంలో కలుపుకొని తీసుకో. అవును ప్రభా, నువ్వు ఇంకెంత దుఃఖపడ్డావు, నిన్ను మోసం చేసిన వారంతో, నిన్ను నిందించిన వారెంతమంది, నువ్వే నమ్మిన నీ శిశువులు ఏం చేశారు అనే దాన్ని ఒక్కొక్కటిగా ఆయన దుఃఖించిన ప్రతి దినాలు మనం గుర్తు చేసుకున్నామంటే, నా దుఃఖం ఎంత అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కొంతమంది జీవితంలో అత్తామామ వల్ల దుఃఖం ఉంటుంది, కొంతమంది కోడల వల్ల దుఃఖం ఉంటుంది, కొంతమందికి భర్త వల్ల దుఃఖం ఉంటుంది,
కొంతమందికి బిడ్డల వల్ల దుఃఖం ఉంటుంది, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖాలని నివారణ చేయాలంటే మనకి జ్ఞాన హృదయం కావాలంట. కీర్తనకారుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే జ్ఞాన హృదయం కావాలి. ఎందుకంటే మన దినాలు లెక్కించుకుంటాం. ఏ రోజున ఏం చేసాం, ఏ క్షణాన్ని ఏం చేసాం అనేది లెక్కించుకుంటాం. లేదంటే మనం ఏం చేస్తామంటే దుఃఖంతోనూ ఆయాసంతోనూ అలాగే వెళ్ళిపోతాం. కానీ రేపుడు గురించి మనం ఆలోచించడం కాదు. ఈరోజు ఉదయాన్నే మన నిద్ర లేపగానే దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఆలకించి మన పని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయనతో మనం ఎంత సమయం గడిపామో, మన పనులకి ఎంత సమయం ఇస్తున్నామో ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకొని మన జీవనంలో ఆయన ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి. యాకోబు గారు ఒక మాట అంటాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14 ఉంటుంది, రేపేం సంభవించినో మీకు తెలియదు. మీ జీవనోపాధి ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికింటి ఇది అది చేద్దామని అనుకునే వాళ్ళను. సింపుల్గా చెప్పేస్తున్నాడు ఆయన. ఏమనంటే రేపేం సంపాదిస్తే ఎవరికి తెలుసు, ఏం సంభవించబోతుందో, మన జీవనం ఏ పాటితోని ఎవరికి తెలుసు. మన జీవితం అంట ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదంట. ఆవిరి వంటి జీవితం. ఈ ఆవిరి వంటి జీవితంలో దినాలు పోవలే గడిచిపోతూ ఉంటాయి. ఇట్లా గడిచిపోతుంది, సింపుల్గా గడిచిపోతూ ఉంటుంది. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని అనుకునే వాళ్ళంట. ప్రభు చిత్తమైతే బతుకుంటాం, ప్రభు చిత్తమైతే మనం ఉంటాం. మన దుఃఖాన్ని సమస్తాన్ని నివారణ చేయగల సమర్థుడైన యేసయ్య వైపు చూస్తూ ఆయనతో మన దినాలు తరుక్కుంటూ ముందుకెళ్ళి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.